అవతార్ మెహర్ బాబా కీ జై. పోయిన వారం జరిగిన కథను ఒక్కసారి మననం చేసుకుని ఈ వారం కథలోనికి వెళదాం. 1924వ సంవత్సరంలో ప్రస్తుతం కథ నడుస్తూ ఉంది. బాబా కొన్ని వేల మంది సాధువులను దర్శించి వాళ్లకు పాదాభివందనం చేసి దక్షిణ ఇవ్వాలి అని భారతదేశ పర్యటనను చేపట్టి విపరీతమైన పరిశ్రమకు కష్టాలకు ఓర్చుకుంటూ తనతో పాటుగా మండలి వాళ్లను తిప్పుకుంటూ ఆ కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నటువంటి ముచ్చట్లు మనం చదువుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా మనం పోయిన వారం చెప్పుకున్నది బాబా ఉజ్జయిని అనేటువంటి హిందూ పుణ్యక్షేత్రాన్ని దర్శించి అక్కడ సాధువులను కలవడం, ఆ ముచ్చట్లు మనం చదువుకున్నాం. ఓంకారేశ్వర్ అనేటువంటి అతి ముఖ్యమైనటువంటి పుణ్యక్షేత్రం హిందువులకు, అది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. అక్కడ నర్మదా నది ఆ పుణ్యక్షేత్రం నిర్మించినటువంటి కొండపైకి ఎక్కి చూస్తే ఓం ఆకారంలో అది వంపులు తిరిగి ఉంటుంది నది. అందుకని దాన్ని ఓంకారేశ్వర్ అని పిలుస్తూ ఉంటారు. అంటే ఆ నది యొక్క నడక ఇలా ఓంను పోలి ఉంటుంది. ఆ కొండ పైనుంచి ఇలా చూస్తే ఆ నదిని, కనుక దానిని ఓంకారేశ్వర్ అని పిలుస్తూ ఉంటారు. బాబా అక్కడికి వెళ్ళారు. తన మండలి వాళ్ళను కూడా వెంట పెట్టుకొని వెళ్ళారు. అయితే అక్కడికి ప్రయాణమే అతి భయంకరంగా ఉంది. బాబా బాగా నీరసంగా ఉన్నారు. ఎందుకని బాబా జీర్ణ వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది. ఒకసారి నీళ్ల విరోచనాలు, ఒకసారి జిగట విరోచనాలు, ఏమి తిన్నా పడేది కాదు, కఠోరమైన ఉపవాసములు ఇలా నడుస్తూ ఉండేది. పాద్రికి కూడా తీవ్రంగా అనారోగ్యం చేసింది. అతనికి కూడా జీర్ణ వ్యవస్థ బాగా దెబ్బతింది. అయినా సరే మనం వెళ్లాల్సిందే అన్నారు బాబా. అటువంటి ప్రతికూల వాతావరణంలో ఆరోగ్యం సహకరించకపోయినా ఎద్దుల బండిలో బయలుదేరి సుదీర్ఘమైన ప్రయాణాన్ని చేసి ఆ పుణ్యక్షేత్రాన్ని చేరుకున్నారు బాబా. అక్కడికి చేరుకున్న తర్వాత నిర్మలానంద స్వామి అని ప్రసిద్ధి చెందినటువంటి ఒక సాధువును బాబా కలవడం జరిగింది. బాబా అప్పటికింకా మాట్లాడుతూ ఉన్నారు. 1924వ సంవత్సరం అది. 1925 జూలై 10 నుండి మౌనాన్ని అవలంబించారు బాబా. అంతవరకు మాట్లాడుతూ ఉండేవారు. ఆ స్వామీజీతో బాబా ఇంగ్లీష్లో మాట్లాడారు. అతని సహాయాన్ని తీసుకొని అనేక మంది సాధువులను బాబా ఆ ప్రాంతంలో సాంగత్యం చేయడం జరిగింది. ఎందుకని అతను అనేక సంవత్సరాలుగా అక్కడే పీఠం వేసుకొని ఉన్నాడు. కనుక అతనికి బాగా తెలుసు ఎక్కడెక్కడ ఏ సాధువులు ఉన్నారు. ఈ వివరాలన్నీ సేకరించి బాబా ఆ సాధువులను దర్శించి వాళ్లకు పాదాభివందనం కూడా చేశారు. ఆ రోజే ఇంత తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా రాత్రి 10 గంటల వరకు ఈ సాధువులను దర్శించి రాత్రి 10 గంటలకు బరోడా వెళ్ళే రైలు వండి ఎక్కేద్దాం అన్నారు బాబా. సరే, ఆ రైల్లో ప్రయాణం నడుస్తూ ఉంది. తెల్లవారుతూ ఉంది. బాబా అన్నారు, ఎవరిని లోపలికి సాధ్యమైనంత వరకు ఎక్కకుండా చూడండి, ఇప్పటికే నిండిపోయి ఉంది పెట్టి, నాకు కొంచెం విశ్రాంతి కావాలి అన్నారు. కానీ ఒక మహమ్మదీయుడు బాబాని కిటికీలోని చూశాడు. ఎలాగైనా సరే దగ్గర నుంచి ఇతన్ని చూడాలి అని పెట్టి ఎక్కడానికి ప్రయత్నం చేశాడు. పాద్రి అడ్డుకున్నాడు. నువ్వెవడవయ్యా నన్ను అడ్డుకోవడానికి? నేను లోపలికి వెళ్ళాలి, అతన్ని దగ్గర నుంచి చూడాలి అన్నాడు. పాద్రికి ఏం చేయాలో అర్థం కాలేదు. నిజానికి ఎవరికైనా హక్కు ఉంది బండి ఎక్కడానికి, ఇతను అడ్డు పెట్టడానికి వీల్లేదు. కానీ బాబా అలా కోరారు కాబట్టి అతను ప్రయత్నించాడు. ఇంతలో వాడు ముందుకు తోసుకొస్తే బాబాయే తన చేతిని అతనికి అందించారు. వాడు చాలా పరమానంద భరితుడైపోయి బాబా చేతిని ముద్దు పెట్టుకున్నాడు. అతను అప్పటికే గుట్కా లాంటి ఒక పదార్థాన్ని నములుతూ ఉన్నాడు. అంటే కొంచెం మత్తు ఎక్కుతూ ఉంది వాడికి. బాబాతో మాటలు మొదలుపెట్టాడు. సరే, బాబా బరోడా వెళ్ళి అక్కడికి దగ్గరలో ఉన్నటువంటి మౌంట్ అబూ అనేటువంటి పర్వత ప్రాంతంలో
సాధువులను కలుసుకోవాలి అని ప్రణాళిక. దానికోసం బండెక్కారు. ఈ మాటలు అతనికి చెప్పారు. అతను అన్నాడు, చిచ్చి అంత దూరం మీరు వెళ్ళక్కర్లా, ఇక్కడికి దగ్గరలోనే బ్రహ్మాండమైనటువంటి పావుఘర్ అనేటువంటి ఒక పర్వత ప్రాంతం ఉంది, చాలా బాగుంటుంది అని చెప్పాడు. అయితే వీడు చెప్పినట్టు దిగిపోదాం ఇక్కడ బండి అన్నారు. సరే మండలి వాళ్ళు ఇదే వీడెవడు సగం మత్తులో ఉన్నట్టుగా ఉన్నాడు, వీడి చెప్పిన మాట పట్టుకొని ఎక్కడ దిగిపోవడం ఏమిటి అనుకున్నారు. అయినప్పటికీ బాబా దిగిపోవాలన్నారు. సరే అక్కడికి బరోడాకు దగ్గరే ఆ ప్రాంతం. బరోడా చేరారు బాబా. బరోడా చేరిన తర్వాత అక్కడి నుండి కాలినడకన 5 గంటలు ప్రయాణం చేసి ఈ పర్వత ప్రాంతాన్ని చేరాల్సి ఉంది. బాబా మనం విశ్రాంతి తీసుకుందాం, మీకు ఆరోగ్యం కూడా బాగులేదు అని వీళ్ళు చెప్పారు. అదేమీ కుదరదు, మనం కాలినడకన 5 గంటలు నడిచి తీరాల్సిందే అన్నారు. సరే బయలుదేరారు. అప్పటికి చీకటి పడిపోయింది, అడవి ప్రాంతం. గుస్తాజీ, పాద్రి వీళ్ళందరూ కూడా నడుస్తూ ఉన్నారు. బెహరంజీ చీకటి. పాపం పాద్రి అన్నాడు, పోని మన గొడవ వదిలేవయ్యా, బాబాకు కూడా బాగుండలేదు ఆరోగ్యం, ఆ కిరసనాల దీపం వెలిగిస్తే ఆ దారి కొంచెం కనబడితే ఆయనకు సౌకర్యంగా ఉంటుంది అని సలహా ఇచ్చాడు. గుస్తాజీ అన్నాడు, అసలే బడ్జెట్ చాలా తక్కువ నాకు ఇచ్చింది, ఈ కిరసనాయిలు ఇలా తగిలేస్తూ పోతే బడ్జెట్ సరిపోదు, చీకట్లో నడాల్సిందే అన్నాడు. పాపం అలా చీకట్లోనే కుంటూ పడుతూ లేస్తూ అలాగూ రాత్రికి ఒక దట్టమైన ప్రాంతానికి చేరి అడవిలో అక్కడే మకాం ఉన్నారు. తెల్లవారేసరికి ఇలా నిలువుగా కొండను ఎక్కుతూ పాకుతూ ఉన్నారు. 3 మైళ్ళ దూరం అలా ఎక్కి అప్పుడు అక్కడ ఒక ఖాళీ ఆలయం ఉంది, అక్కడ చేరుకున్నారు. ఆ ఆలయంలోకి వెళ్ళారు. బాబా చరిత్ర ఏంటో కనుక్కోమన్నారు. సృష్టికి మూలమైనటువంటి కాళీమాత ఇక్కడ ఉంది అని వాళ్ళ నమ్మకము, హిందువుల నమ్మకం అన్నారు. బాబా అక్కడ ప్రణామం చేశారు. మీకు గుర్తుందో లేదో, మనం ఇదివరకు వారాల్లో కూడా బాబాని మండలి వాళ్ళు అడుగగా సుదీర్ఘమైన వివరణ ఇచ్చారు. నీ అవతార కార్యక్రమంలో భాగంగా ఇలా దర్గాలకు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళి అక్కడ ఏదో కార్యక్రమాన్ని, శుభ్రం చేసే కార్యక్రమమో, పాదాభివందనం చేయడమో, లేక ఉపవాస దీక్ష ఉండడమో, ఏకాంతం చేయడమో ఎందుకు చేస్తావు అని బాబాని అడిగితే దానికి బాబా వివరణ కూడా ఇచ్చారు. కాలం గడిచే కొద్ది అనేక వేల మంది భక్తులు అక్కడికి వచ్చి తమ సంస్కారములను విడిచిపెట్టి వెళుతూ ఉంటారు. ఆ దర్గా కానీ, ఆ క్షేత్రం కానీ వాళ్ళ ప్రార్థనలకు స్పందించి ఎంతో కొంత భౌతికమైన సహాయం చెయ్యగలుగుతూ ఉంటుంది. కానీ ఈ సంస్కారములు పేరుకుపోవడం వలన మసగబారిపోయి ఆ స్పందించేటువంటి ఆ గుణం కోల్పోతూ ఉంటాయి ఈ ప్రార్థనా స్థలాలు. కనుక ఆ సంస్కారములను నిర్మూలించేటువంటి పని కూడా అవతార కార్యక్రమంలో ఒక ముఖ్యమైన భాగము అని బాబా చెప్పారు. అందుకే ఒక సాకలివాడు బాబా దర్శనానికి వచ్చాడు. పరిచయం చేశారు కార్యకర్త ఎవరో, మన ధనపతిరావు నాయుడు గారు లాంటి వాళ్ళు వెళ్ళారనుకోండి, మా ఆంధ్రా నుంచి వచ్చిన వాళ్ళు ఈయన బ్యాంక్ ఆఫీసరు, ఈయన సాకలివాడు, ఈయన మంగళవాడు, ఇలా పరిచయం చేస్తారు కదా. ఈ చాకలివాడు అన్నారు. ఏం చేస్తూ ఉంటామన్నారు. మురికి బట్టలు ఉతికి శుభ్రం చేసి వాటిని ఇస్త్రీ చేసి మళ్ళీ ఇస్తూ ఉంటాను అన్నాడు. నే చేసే పని కూడా ఇదేరా అన్నాడు బాబా. ఆత్మలకు ఈ సంస్కారములనే మకిలి అంటితే అదంతా శుభ్రం చేసి పరిశుద్ధం చేసి మళ్ళీ వాణ్ణి మామూలుగా తీర్చిదిద్దుతూ ఉంటాను. మనిద్దరం చేసే పని ఒక్కటే అన్నారు. అందుకని బాబా ఇలా రకరకాల మతాలకు చెందినటువంటి ఈ క్షేత్రాలకు వెళ్ళి అక్కడ కఠోరమైనటువంటి కష్టాలు పడుతూ వాటిని ఓర్చుకుంటూ తన కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉండేవాడు బాబా. సరే అక్కడ బాగా ఆ గుడి దాటిన తర్వాత కొండ శిఖరానికి చేరుకున్నారు. అక్కడి నుంచి లోయలు చూస్తే కడు రమణీయంగా ఉన్నాయి. అంత శ్రమను మర్చిపోయారు బాబా మండలి వాళ్ళు కూడా. ఎంత ఆనందంగా ఉంది ఇది అని వాళ్ళు అనుకున్నారు. ఇంతలో బాబా అన్నారు, మన పూనా నగరానికి దగ్గరలో ఒక ప్రాంతం ఉంది, బహుశా సింహఘర్ అనే ప్రాంతం. అక్కడ కూడా ఎంత అందంగానూ ఉంటుంది. మనం శాశ్వతమైన మకాం ఎప్పటి వరకు దొరకలేదు కదా,
అది ఎంచుకొని అక్కడ గుడిసెలు నిర్మించుకొని అక్కడే మనం ఉందాం అన్నారు. మండలి వాళ్ళందరూ శబాష్, ఎక్కడో ఒక చోట స్థిరంగా ఉందాం మనం, ఇలా నిమిషానికి ఒక స్థలం తిరగడం వద్దు, ఏదైతేనే నీకు నచ్చితే చాలు అక్కడే ఉందాం అన్నారు. సరే, మళ్ళీ అక్కడి నుంచి తిరుగు ప్రయాణానికి బయలుదేరారు. తిన్నగా అక్కడి నుంచి బయలుదేరి బొంబాయి చేరుకున్నారు. బొంబాయిలో వజీఫ్దార్ అనే ఒక క్రికెట్ ఆటగాడు ఉండేవాడు. మీకు గుర్తున్నాడండి ఎవరికైనా? ఆ రోజుల్లో అతి ప్రసిద్ధి పొందిన క్రికెటర్. అంటే ఇప్పుడు టెండూల్కర్, ధోని వీళ్ళు ఎలాగైతే ప్రపంచమంతా చిన్నపిల్లలు కూడా గుర్తించగలరో, వజీఫ్దార్ అనేటువంటి వాడు బొంబాయికి చెందినవాడు. అతను ప్రసిద్ధ క్రికెటర్. తొలి రోజుల నుండి బాబా శిష్య మండలిలో అతి సన్నిహితంగా బాబాకు మసిలినటువంటి అదృష్టవంతుల్లో అతను కూడా ఒకటి. ఇరానీ మ్యాన్షన్ అనేటువంటి ఒక భవనంలో బొంబాయిలో అతను ఉంటూ ఉండేవాడు. బాబా అన్నారు, వారి దగ్గరికి పోదాం, అక్కడ కొన్నాళ్ళు ఉండి సేద తీరదాం అన్నాడు. అంటే వాళ్ళు బాబాకు అంత ఆనందంగా విడిది ఇస్తూ ఉండేవారు, ఆయనను ప్రేమించేటువంటి వాళ్ళు. అంటే ఆ రోజుల్లో ఆతిథ్యం కూడా అలా ఉండేది. విలువలు దిగజారి 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 చివరికి మనం ఒక మనిషికి కూడా ఆతిథ్యం ఇవ్వలేనటువంటి అనారోగ్య పరిస్థితికి దిగజారిపోయాం. మనకు మనమే వండుకోవడం కష్టమైపోయిన రోజులు నడుస్తూ ఉన్నాయి. ఆ రోజుల్లో బాబా అర్ధరాత్రి అపరాత్రి వెళ్ళిపోతూ ఉండేవారు. 30 మంది మండలి వాళ్ళని వాళ్ళు ఆనందంగా వండి పెడుతూ ఉండేవారు. కనుక ఆ ఇరానీ మ్యాన్షన్లో వజీఫ్దార్ అనేటువంటి ఆ శిష్యుడి యొక్క ఆతిథ్యంలో బాబా మరి మండలి వాళ్ళు అక్కడ గడిపారు. కొన్నాళ్ళు అక్కడ ఉన్నారు, బానే ఉంది, హాయిగా సేద తీరారు. మళ్ళీ ఇక్కడి నుంచి గోవా వెళ్ళాలి మనం అన్నారు. పాద్రి 21 ఏళ్ల వయసు. మనం పాద్రి అని ఇప్పుడు మనమెరిగిన ముసలివాడు కాదు, ఆ రోజుల్లో పాద్రి 21 ఏళ్ల యువకుడు, అందరిలో కడు పిన్న వయస్కుడు పాద్రి. బాబాకు లెక్కండి 24 వారు 30 ఏళ్ళు. 1924 కదా, 94 నుంచి 6 ఏళ్ళు, ఇది ఒక 24 అంటే 30 ఏళ్ళు వయసు. పాద్రికి సహజంగానే చాలా దుందుడుకు స్వభావం, ఊరికనే కోపం వచ్చేస్తూ ఉండేది. కానీ బాబా స్థాయి తెలుసు అతనికి, అందుకని లోపల భయపడుతూ ఉండేవాడు. నా ఆరోగ్యం బాగుండలేదు, విసుగు ఊరికనే వచ్చేస్తుంది, అసలే నా ప్రవృత్తి చాలా స్పీడ్గా ఉంటాను నేను, దానికి తోడు అనారోగ్యం, ఈయన సతాయింపులు, ఇవన్నీ కలిసి అనకూడని మాట అనేస్తే జీవితమంతా ఏడుస్తూ పశ్చాత్తాపపడాలి అని భయపడుతూ క్షణం క్షణం దొర్లుతూ ఉండేది బొంబాయిలో. ఇదే ఆలోచన. బాబాయ్ గోవా వెళ్ళాలి అనగానే, బాబా నన్ను వదిలేయి, నా వల్ల కాదు, నేను నీ కూడా రాలేను, నన్ను విడిచిపెట్టేయి అని అడిగాడు. మరి నువ్వు మేనేజర్ కదా, మాకు కావలసిన ఏర్పాట్లన్నీ నువ్వే చూడాలి కదా అన్నారు. నన్ను వదిలే, నా వల్ల కాదు అన్నాడు. సరే, విడిచిపెట్టేశారు. ఈ వజీఫ్దార్ అనేటువంటి ఆ క్రికెటర్ని నీవు మేనేజర్గా ఉండి మాకు కావలసిన ఏర్పాట్లన్నీ చూడు అన్నారు. సరే, అక్కడి నుంచి బయలుదేరారు రైలు బండిలో. గుస్తాజీ, బెహరంజీ, మాసాజీ, ఈ వజీఫ్దార్ అనేటువంటి వాళ్ళందరూ కూడా ఆ రైలు బండి ఎక్కారు. ఈ వజీఫ్దార్ అనే క్రికెటర్కు 104, 105 డిగ్రీలు జ్వరం లంకించుకుంది. వీడికి భయం వేస్తూ ఉంది. ఆ రోజుల్లో ఏమి సౌకర్యాలు ఉన్నాయి? రైలు బండి అంటే ఎలా ఉండేది? అతి భయంకరంగా సాదా తరగతే వీళ్ళు బాబా ఎక్కేది ఎప్పుడు కూడా. జ్వరం వచ్చేస్తుంది, క్షణక్షణంకి పెరిగిపోతూ ఉంది. బాబా ఉన్నట్టుండి తీవ్రమైన కోపం వచ్చేసింది అతని మీద. గట్టిగా కేకలు వేశారు. మండలి వాళ్ళంతా చిన్నబుచ్చుకున్నారు. అసలే వాడికి జ్వరం అతి తీవ్రంగా ఉంది. బాబా చూస్తే ఇలా కోప్పడిపోతూ ఉన్నాడు. ఇలా కసురుకున్నారు బాబా. మరుక్షణంలో వాడు మామూలు అయిపోయాడు. చూస్తే నార్మల్ అయిపోయింది జ్వరం. వాడు మామూలుగా అసలు అనారోగ్యమే లేదు వాడికి, మామూలు అయిపోయాడు. వాడు అన్ని పనులు చేస్తాను బాబా, నాకు చాలా బాగుంది అన్నాడు. అప్పుడు మళ్ళీ బాబా ప్రసన్నుడు అయిపోయాడు. అంటే అవతార కార్యక్రమం గనక చూసినట్లయితే
బయట మనం గుర్తించేటువంటి ఆ సంకేతాలు సరైనటువంటి విషయాన్ని మనకు బోధపడేలా చెయ్యవు. ఆయన కార్యక్రమం విపరీతంగా ఉంటుంది. అది మన మానవ మనస్సుకు అతీతంగా ఉంటుంది. అలాగే మనం చదువుకుంటాం, ఈ ఇషావకత్వాల కొడుకు టైఫాయిడ్ వచ్చింది. వీళ్ళంతా మెహరాబాదులో ఉన్నారు, అతని భార్య పిల్లలు. బాబా ప్రయాణానికి బయలుదేరి యాత్రకు వెళుతూ ఉన్నారు. డాక్టర్ డాంకిన్ అప్పచెప్పారు, వీడికి టైఫాయిడ్, వీడు చనిపోకుండా చూడు నువ్వే అన్నారు. వాడు పెరవి విరిచాడు. డాక్టర్, లాభం లేదు బాబా, చాలా తీవ్రంగా ఉంది అన్నాడు. పోతే పోనీ నువ్వు మాత్రం చూడు అన్నారు. ప్రతి స్టేషన్లో, అంటే అది ప్యాసింజర్ బండి, ప్రతి స్టేషన్ ఆగుద్ది, అక్కడి నుంచి ఫోన్ చేయమనేవారు. అహ్మద్ నగర్ ఎలా ఉంది వాడికి, చచ్చిపోయాడా లేదా? ఇదేమి దౌర్భాగ్యం, ఈ ఫోన్ ఏమిటి అని వీళ్ళంతా ఆందోళన పడుతూ ఉండేవారు. ఇలా బాబా ఫోన్లు చేయించగా కొంత దూరం వెళ్ళేప్పటికి ఉన్నట్టుండి వీడు మామూలైపోయాడు. అప్పుడు ఒక సందర్భంలో బాబా చెప్తారు, అవతారుడు యొక్క దృష్టి ఒక విషయం మీద గనక కేంద్రీకరించబడితే దాని ఫలితం అమోఘంగా ఉంటుంది. ఎందుకని? ఈ సృష్టిని పరిపాలించేటువంటి తండ్రి అన్నిటినీ విడిచిపెట్టి ఒక చిన్న విషయం మీద గనక తన దృష్టిని కేంద్రీకరిస్తే ఫలితం, స్పందన తీవ్రంగా ఉంటుంది. అలా ఆయన అవతార కార్యక్రమం నడుస్తూ ఉండేది. ఈ వజీఫ్దారికి జ్వరం తగ్గిపోయింది, మామూలుగా అయిపోయాడు. సరే, గోవా వెళ్ళారు. ఆ గోవాలో ఒక ప్రముఖమైనటువంటి చర్చి ఉంది. ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళారు బాబా. ఆ చర్చిలో కొంతసేపు ఉండి ఒక ప్రీస్ట్, అంటే పూజారి, క్రైస్తవ పూజారి చనిపోయాడు. అతని స్మారకార్థం ఆ చర్చి నిర్మించారు. అక్కడ బాబా చాలా సుదీర్ఘంగా కూర్చున్నారు. 3 రోజులు గోవాలో ఉన్న తర్వాత అక్కడి నుంచి తిరిగి బయలుదేరి బొంబాయి వచ్చేశారు బాబా. ఒక 3 నెలల పాటు బొంబాయికి అహ్మద్నగర్కు మధ్య అనేక పర్యాయాలు బాబా తిరుగుతూ గడిపారు. బొంబాయి నుంచి నగర్కు, నగర్ నుంచి బొంబాయికి, బొంబాయి నుంచి నగర్కు, నగర్ నుంచి బొంబాయికి, ఇలా తిరుగుతూ ఉండేవారు. సరే, అక్కడ ఉన్న రోజుల్లోనే ఈ బాబా మండలి వాళ్ళు శాశ్వతంగా మకాం ఉండేటువంటి ప్రాంతం కోసం వెతకడం, అది వీళ్ళ తిరుగులాటకు ఉన్నటువంటి ఆ ధ్యేయం. అంటే మెహరాబాదు నచ్చలేదు కాబట్టి మరొక ప్రత్యామ్నాయము వెతుకుతూ ఉన్నారు. ఇలా తిరుగుతూ ఉన్నారు. మనకు కొంచెం గుర్తు తెచ్చుకోవాలి. బాబా మెహరాబాద్లో అడుగుపెట్టిన తొలి రోజులలో ఒకరోజు సాద్రా వేసుకొని ఆ వేప చెట్టు కింద కూర్చున్నారు. ఇప్పటికీ ఆ వేప చెట్టు కొట్టేశారు మొదలు. అక్కడ ఒక పలకను ప్రదర్శించి ఉంది. మీరు వెళ్ళినప్పుడు గుర్తుపెట్టుకొని అది సరవండి. అక్కడ బాబా ఈ చెట్టు కింద కూర్చొని దర్శనం ఇస్తూ ఉండేవారు అని ఉంటుంది అక్కడ. అంటే ధుని వైపు కాకుండా దానికి అవతల ఎదురుగా ఉంటుంది. అక్కడ సాద్రా వేసుకొని కూర్చుని ఉండగా నౌషర్వాన్ సత్తా ఇరిచ్చికు మేనమామ, అతను అతని సోదరుడు నగర్ నుండి మార్నింగ్ వాక్కు వెళుతూ దూరం నుంచి చూశారు. గుర్తుందండి ఎవరికైనా? దూరం నుంచి చూస్తే మనం పూజించేటువంటి జొరాస్టరులాగే ఉన్నాడే అని అనుకున్నాడు. బాబా దగ్గరకు పిలిచి పక్కన కూర్చో అన్నారు. మీరు ఆరాధించేటువంటి జొరాస్టరు ఇక్కడే ఉన్నాడు, కానీ ప్రపంచం వాడిని గుర్తించడం లేదు అని అతనితో చెప్పాడు. నిర్ఘాంతపోయాడు. నా మనసులో మాట ఇతనికి ఎలా తెలిసిపోయింది, ఎవరితను అని ప్రతిరోజు కేవలం బాబాని ఒక్కసారి చూసి వెళ్ళడానికి ఉదయం బయలుదేరి గుర్రం మీద వస్తూ ఉండేవాడు. అలా అతను తన మొత్తం కుటుంబాన్ని అంతటినీ, అలాగే సంపన్నులైన పార్సీ కుటుంబాల వాళ్ళందరినీ నగర్ నుండి బాబా పరిధిలోనికి తీసుకొచ్చినటువంటి ధన్యజీవి. వాళ్ళ కుటుంబము సట్టా అంటూ ఉంటారు. మనం పుస్తకాల్లో సాతా అని సత్తా అని రాస్తూ ఉన్నాం. ఒకసారి హైదరాబాదులో భోజనం చేస్తూ వెంటనే జ్ఞాపకం వచ్చి శ్యామ్ కెరవాలను అడిగాను. ఎందుకని ఆ కుటుంబం వాడే అతను. ఇంగ్లీష్లో సట్టా అని ఉంది, తెలుగులో ఇలా రాస్తూ ఉన్నాం, ఏది కరెక్టు అని అడిగితే సట్టా అది కరెక్ట్ అని చెప్పాడు. సట్టా, టా కింద టా వద్దు.
అది అలా పలకాలి అని చెప్పాడు. అంటే వాళ్ళు వెళ్ళిపోతే మనం ఏమి రాస్తే అదే న్యాయం అవుతుంది. ఇంకా వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్తే అది సరి అవుతుంది. ఎందుకని వాళ్ళు ఆ కుటుంబానికి చెందినవాడు అతను కూడా. మనం చదువుకున్నాం కదండి నౌషర్వాన్. అతనికి ఒక ఫ్యాక్టరీ ఉండి, అదేమిటి, పత్తిని వడికినప్పుడు గింజలను వేరు చేసేటువంటి ఒక ఫ్యాక్టరీ ఉండేది. దాన్ని కూడా ప్రెస్ అంటారు, ప్రింటింగ్ ప్రెస్ కాదు అది. ఆ పత్తి గింజలను పత్తి నుండి వేరు చేసి దాన్ని దగ్గరకు నొక్కి ప్యాక్ చేసేటువంటి దాన్ని ఆ ప్రెస్ అని అంటారు. దాని పేరు అక్బర్ ప్రెస్. ఇరిచ్ మేనమామ యొక్క ఫ్యాక్టరీ అది. అక్కడికి అనేక పర్యాయాలు బాబా వెళుతూ ఉండేవారు. ఈ రోజుల్లో కూడా అక్కడికి వెళ్ళేవారు. బాబాకి ఏమైనా ఉత్తరాలు వస్తే ఆ పోస్ట్ మ్యాన్, అప్పుడు కుగ్రామం అరంగాన్, పోస్ట్ మ్యాన్ వచ్చేటువంటి సౌకర్యం లేదు. ఈ అక్బర్ ప్రెస్ దగ్గర పడేసి పోయేవారు. ఇతను పాపం ఎవరినో మనిషినిచ్చి బాబాకు ఈ ఉత్తరాలన్నీ పంపిస్తూ ఉండేవాడు. బాబా గనక మెహరాబాదులో లేకపోతే ఈ ఉత్తరాలన్నీ సేకరించి ఒక చోట పెట్టి బాబా వచ్చినప్పుడు బాబాకి ఇస్తూ ఉండేవాడు. అందుకని తప్పనిసరిగా బాబా ఎప్పుడు నగరొచ్చినా అక్బర్ ప్రెస్కు వెళ్ళి అక్కడ ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు కింద కూర్చొని అందరికీ దర్శనం ఇవ్వడం, ఆదేశాలు ఇవ్వడం, అలాగే సత్యప్రేమ సందేశాలను ఇవ్వడం, ఇవన్నీ జరుగుతూ ఉండేది. వాళ్ళ కుటుంబం బాగా ఆకర్షితులు అయిపోయారు బాబా అంటే. చిన్న పిల్లలు లగాయత్ పెద్దవాళ్ల వరకు. ఆ ఇంటి ఆడబరిచే గైమాయి అంటే ఇరిచ్ తల్లి, ఆ నౌషర్వాను సత్తాకు సోదరి ఆవిడకు జస్సావాలా అనేటువంటి కుటుంబం వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేశారు. అతని పేరు పాపా జస్సావాలా. పాపా జస్సావాలా అంటూ ఉంటాం మనం. అతను ఇరిచ్ తండ్రి అతను. ఆమె కూడా బాబా పరిధిలో పడడం జరిగింది. ఎవరు, ఈ అన్నగారి కుటుంబం అంతా వెళ్ళడము, బాబా తరచూ అక్కడికి రావడం, ఇదంతా జరగడం వలన ఆ కుటుంబం మొత్తం బాబా పరిధిలోనికి రావడం జరిగింది. అలాగే 1923వ సంవత్సరంలో బాబా తొలిసారి మెహరాబాద్ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ బావి పక్కన కూర్చున్నప్పుడు, గుర్తున్నాడా అండి ఎవరికైనా? తినడానికి ఏమైనా తెమ్మని పంపించారు బాబా మండలి వాళ్ళని. ఒక వ్యక్తి మొతక జొన్న రొట్టెలను పంపించాడు. ఆ పేరు ఎవరికైనా గుర్తుందా? పవార్ అనేటువంటి వ్యక్తి, గంగారాం పవార్ అనేటువంటి వ్యక్తి. మనం కొంచెం కష్టమే కానీ కొంచెం నెమరు వేసుకుంటే గుర్తుంటుంది. అతను బాబా పరిధిలోనికి తీవ్రంగా ఆకర్షితుడు అయ్యాడు. ఎందుకని తొలిసారి అతను ఎవరో తెలియకపోయినా ఆయన నుంచి వెలువడేటువంటి ఆ దివ్య ప్రేమ తరంగాలకు ప్రభావితుడై అతను బాబా పరిధిలోనికి వచ్చాడు. అతనితో పాటు ఆ గ్రామానికి చెందిన పెద్ద అతను పటేల్, అతన్ని కూడా బాబా పరిధిలోనికి తీసుకురావడం జరిగింది. ఇలా నెమ్మదిగా అరంగానికి చెందినటువంటి వాళ్ళందరూ కూడా కొంతమంది బాబా పట్ల ఆకర్షితులు అయ్యారు. ఆ గ్రామ పెద్ద పేరు మారుతి పటేల్. ఈ గంగారాం పవార్ కుటుంబానికి చెందిన ఆవిడే వాలు పవార్. గుర్తుందా అండి ఎవరికైనా? ఆవిడ పరిచారికగా స్త్రీమండలితో పాటు మెహరాబాదు కొండ మీద ఉంటూ ఉండేది. ఆ మ్యూజియం రూమ్ అవి ఉన్నాయి కదండి, మెహర్ రిట్రీట్, అక్కడ ఉండేవారు. వాళ్లతో పాటు ఉంటూ ఉండేది. ఆవిడ బాబా తరచూ కొండపై నుంచి కిందకి రోజు ఒకసారి పొద్దుట ఒకసారి మధ్యాహ్నం దిగుతూ ఉండేవారు. ఆ ఎండవేడికి కందిపోయేదట బాబా శరీరం, ఎర్రగా టమాటా పండులాగా అయిపోయేదట ఆ ఎండకు. అంటే అంత ఎండ కూడా అంత తీవ్రంగా ఉండేది. బాబా శర్మం కూడా అంత సుకుమారంగా ఉండేదట, కందిపోయేదట. ఇలా ఏదైనా తగిలితే అక్కడ ఎర్రగా గులాబీ రంగులో ఒక మచ్చ పడిపోయేదట కాసేపటి వరకు. అంత సున్నితంగా ఉండేది. ఆవిడ ఆలోచించింది, ప్రభు ఇలా ఎండలో తిరుగుతూ ఉంటే ఏమీ చెయ్యలేనా నేను అని. ఆవిడ ఆ చెట్లు, మనకి కనిపించే చెట్లన్నీ కింద నుంచి నడకదారి ఉంది చూడండి, పాత చెట్లన్నీ ఆవిడ వేసినవే. చెట్లు వేసి బావి నుంచి కావిడ పెట్టుకొని ఆ నీళ్లు మోసి వాటిని బతికించింది ఆవిడ ఒక్క స్త్రీ. బాబా అనేవారు, ఆ ప్రేమ అంటే మాటలు కాదు, చెప్పి చూపించాలి. ఆవిడ చూడండి,
ఆవిడికి తనకు స్వతహాగా స్ఫురించింది ఎవడూ చెప్పలేదు. అది ప్రేమ లక్షణం. ప్రభువుని ఏ రకంగా ఆనందంగా ఉండేలా చెయ్యగలం, ఆయనకు సౌకర్యంగా ఉండేలాగా నేనేమైనా చెయ్యగలనా అనే ఆలోచనయే ప్రేమ యొక్క లక్షణము అని బాబా చెప్తూ ఉండేవారు. ది ప్లెజర్ ఆఫ్ ది బిలవెడ్ అంటే ఆయనకు నేనేమైనా చెయ్యగలనా, ఆయనకు సౌకర్యవంతంగా ఉండేలాగా. అలాగూ ఆవిడ నీళ్లు పోసి అవి శాశ్వతంగా నీడించేలాగూ తయారు చేసింది. ఇప్పుడు మళ్ళీ వెళ్ళినప్పుడు మెహరాబాద్లో ఆ పెద్ద చెట్లను గుర్తుపట్టండి. ఈ వాలు పవార్ అనేటువంటి ఒక స్త్రీ పరిచారిక ఆవిడ చేసినటువంటి ఏర్పాటు. అలాగే మెహరాజాద్ వెళతాం మనం. అక్కడి నుంచి హ్యాపీ వ్యాలీకి వెళ్ళే దగ్గర నుంచి రోడ్డు విడిపోతుంది. అది ప్రైవేట్ రోడ్డు, మెహరాజాద్ సొంతం. అది పబ్లిక్ రోడ్డు కాదు. అక్కడ దట్టంగా మర్రి చెట్లు రావి చెట్లు ఉంటాయి రోడ్డుకి ఇరువైపులా. ఎవరు వేశారు వాటిని? ఎరిచ్ వేశాడు. బాబా అక్కడి నుంచి నడుచుకొని ఇక్కడికి వచ్చేవారు. దిగినప్పుడు మళ్ళీ వెళ్ళేప్పుడు అతను బాబా సౌకర్యం కోసం ఆ చెట్లన్నీ నాటి ప్రతిరోజు నీళ్లు వేసి వాటిని బ్రతికించాడు. అంటే వీళ్ళంతా మామూలు మానవులు కాదు. అది మామూలు మానవుడు అంత కష్టాన్ని చేయలేడు. వాళ్ళు ఆయన ఎన్నుకున్నటువంటి వాళ్ళు కాబట్టి అంత కఠోరమైనటువంటి శారీరక శ్రమను తట్టుకొని నిలబడగలిగిన వాళ్ళు. అందుకే బాబా అనేవారు, వాళ్ళ స్థానంలో నేనున్నా కూడా వాళ్ళు నన్ను సేవించినంతగా నేను కూడా చేసి ఉండకపోయి ఉండేవాడిని. అంటే వాళ్ళ ప్రేమను అంతగా ఆయన గుర్తించాడు. ఆయన అంత వాళ్ళు కూడా బాబా పట్ల అంత సునిశ్చితంగా ఆలోచిస్తూ ఉండేవారు. ఇలా అరంగానికి చెందినటువంటి ఆ గ్రామ పెద్దలు కూడా ఇప్పటికే బాబా పరిధిలోనికి రావడం జరిగిందంటే బాబా హోంవర్క్ ఎలా తయారు చేసుకుంటూ ఉన్నారో చూడండి. ఆయన విశ్వ కార్యక్రమానికి ఆ కొంత టైం ఇవ్వడం వలన వాళ్లలో ఎడబాటు, ఆ విరహం, అరే ఇన్నాళ్ళైపోయింది బాబాని చూసి మళ్ళీ ఎప్పుడు చూస్తామని ఎదురు చూస్తూ చకోర పక్షుల్లాగా వేచి ఉన్నారు వీళ్ళందరూ కూడా. ఆ రోజుల్లో గుర్తు తెచ్చుకుంటే మెహ్రా, ఆమె తల్లి దౌలత్ మాయి, అలాగే ఖుర్షిద్ వీళ్ళు కుసురు క్వార్టర్స్లో ఉంటూ ఉన్నారు. రుస్తం వాళ్ళ సంరక్షణలో. బాబా ఈ మస్తులు ఈ సాధువులను పర్యటించడానికి వెళ్ళినప్పుడు, వాళ్ళని కలుసుకోవడానికి యాత్ర చెయ్యాలని సంకల్పించినప్పుడు, మీరు స్త్రీలు కదా ఇంత కఠోరమైన శ్రమను తట్టుకోలేరు అని కుసురు క్వార్టర్స్లో ఉండమన్నారు. బాబా ఇక్కడికి మెహరాబాద్ వచ్చినప్పుడు మళ్ళీ తిరుగుతూ ఉండేవారు కదా, అప్పుడు కబురు పంపించేవారు, రండి నా సన్నిధానంలో కొన్నాళ్ళు ఉండండి అని వీళ్ళకి అవకాశం ఇస్తూ ఉండేవారు బాబా. ఏజిదాన్ 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 అని భగవంతుడి యొక్క నామాన్ని ఒక తెల్ల కాగితం తీసుకొని రోజు గంటపాటు రాయమని చెప్పారు స్త్రీలకు ఆ రోజుల్లో. ఏది అహ్మద్నగర్లో ఉండేటువంటి ఖాళీ సమయంలో రోజు ఈ పని చెయ్యాలి. ఈ యజిదాన్ అన్ని విడి మాటలను మళ్ళీ ముక్కలుగా కత్తిరించి సముద్రంలో విడిచిపెట్టి రమ్మని చెబుతూ ఉండేవారు. అది ఎందుకు చేశారో మనకైతే తెలియదు. ఇంకా ఖాళీ ఉండేది కదా, అరంగాల్లో ఉన్న బీదవాళ్లకు పిల్లలకు కట్టుకోవడానికి గుడ్డలు అవి కుట్టమని బాబా చెప్పారు. వాళ్ళందరూ కుడుతూ ఉండేవారు. మధ్యలో పిలిచి ఎన్ని కుట్టారని అడిగారు. మొత్తం ఇప్పటికి 50 అని బాబా అని వచ్చి 50 సిగ్గులేరా మీకు, 200 కుట్టాలి 50 ఏమిటి అని మందలిస్తూ ఉండేవారు. వీళ్ళందరూ అదే పనిగా, ఎందుకంటే బాబా చెప్పాడంటే వాళ్ళ లోపల ఆవేదన వచ్చి ఇంకా ఇంకా రాత్రి పగలు కొడుతూ ఆ పనిలో నిమగ్నమై ఉంటూ ఉండేవారు. మెహ్రాకు దౌలత్ మాయికి బాబా ఇక్కడికి వచ్చినప్పుడు నెమ్మదిగా 4 రోజులు 5 రోజులు ఉంటూ ఉండేవారు. ఒక ఆర్డర్ ఇచ్చారు, మీరంతా సంపన్నులు, బాగా పార్సీ ఉన్నత కుటుంబానికి చెందినవాడు, మీ ఫ్యాషన్ల ప్రకారం రకరకాలైనటువంటి అలవాట్లు మీకు ఉండి ఉండొచ్చు, కానీ నా దగ్గర ఆశ్రమంలో ఉన్నప్పుడు తలకు గుడ్డ చుట్టుకోవడం అలవాటు చేసుకోండి, అలాగే పొడవాటి చేతులున్న జాకెట్లు ధరించండి అని బాబా స్త్రీలకు నియమాన్ని విధించారు.
అది బాగా సంపన్నులైన వాళ్లకు నామోషి అంటే ముతగ్గా కనపడినట్టుగా ఉంటుందన్నమాట ఇలా సాధారణ బట్టలు కట్టుకుంటే. అయినప్పటికీ బాబా మాట శిరోధార్యం. మెహరా మనకు తెలుసు కదా, వెంటనే మెహరా ఆమె తల్లి అలాంటి బట్టలు కుట్టించేసుకున్నారు. ఇక్కడి దాకా వేసుకునేవారు, తలకు గుడ్డను చుట్టుకుంటూ ఉండేవారు. సరే, సరోష్ మనం చాలా రోజులుగా చదువుకుంటూ ఉన్నాం. ఎవరు సరోష్? గుల్మాయి యొక్క మేనల్లుడు, ఆదికి రాణికి మేనమామ బిడ్డ. అతను ఈ మున్సిపాలిటీకి అధిపతి, మున్సిపల్ చైర్మన్ చేస్తూ ఉండేవాడు. వాళ్ళ సోదరి పెళ్ళైతే మెహరా వాళ్ళని కూడా పిలిచారు. ఈ బట్టలు వేసుకుని వెళితే అందరూ ఎగతాళి చేశారు. ఇదేమిటిది, వీళ్ళు ఎంత పెద్ద కుటుంబం, ఆయన ఫారెస్ట్ ఆఫీసర్ చేశాడు సుప్పూర్లో, వీళ్ళంతా మెహర్ బాబాని ఎవరో సాధువును పట్టుకొని ఈ పిచ్చాళ్ళలాగా తయారయ్యారు అని సూటిపోటి మాటలు అంటూ ఉండేవారు. ఏమీ పట్టించుకోలేదు, మనకు అనవసరం, బాబా ఏం చెప్తే అదే మనకి శిరోధార్యము. బాబాకు ఎంతో ఆనందం కలిగింది. అలాగూ ఉండాలి, పట్టించుకోవద్దు ప్రపంచాన్ని అని బాబా హుషారు చేస్తూ ఉండేవారు. ఇలా కొన్నాళ్ళైన తర్వాత బాబా అన్నారు, మెహరాను దౌలత్ మాయిని ఈ చిన్న కుర్షిద్దును శాశ్వతంగా మెహరాబాదు వచ్చేయండి, ఇక్కడే ఉండిపోండి అని బాబా చెప్పారు. అంటే నెమ్మదిగా బాబా కూడా మెహరాబాద్లో మకా ఉండడం ప్రారంభించారు. వీళ్లతో పాటు బొంబాయిలో ఉంటున్నటువంటి నజా, దౌలత్ మాయి, పెద్ద కుర్షిద్ వీళ్ళు కూడా పూనా నుంచి వచ్చి చేరారు. 6 స్త్రీలు మొట్టమొదట మెహరాబాదులో మకాం ప్రారంభించిన స్త్రీ మండలి వాళ్ళు ఎంతమంది? 6. ఈ 6కి ఎక్కడిచ్చారు విడిది? పోస్ట్ ఆఫీస్ భవనంలో ఇచ్చారు. ఎక్కడుందండి పోస్ట్ ఆఫీస్? రైల్వే ట్రాక్, మనం ధుని దగ్గర నుంచి రైల్వే ట్రాక్ వెళుతూ ఉన్నప్పుడు ఆ రైల్వే ట్రాక్ దాటక ముందు కుడి చేతి పక్కన చూస్తే అక్కడ శిలాఫలకం ఉంటుంది. పూర్వం బాబా నివసించినటువంటి పోస్ట్ ఆఫీసు భవనము ఇక్కడ ఉండేది అని ఒక శిలాఫలకం ఉంటుంది ఇప్పటికీ. అది కొంచెం కొంచెంగా మనం గుర్తుపెట్టుకుంటూ ఉంటే ఈ చరివేరి గాల్లో పోకుండా కొంచెం ఇక్కడ స్థిరపడుతుంది. ఆ పోస్ట్ ఆఫీస్ భవనాన్ని నివాసయోగ్యంగా మార్చారు. ఇదివరకే బాబా మండలి వాళ్ళతో పాటు కలిసి ఆయన కూడా కాయకష్టం చేసి ఆ సిమెంటు, ఇసుక, ఇటుకలు ఇవన్నీ మోసి దాన్ని నివాసయోగ్యంగా తీర్చిదిద్దారు. అక్కడ వీళ్ళు ఉంటూ ఉండేవారు. ఒకరోజు సడన్గా పోస్ట్ ఆఫీస్ బిల్డింగ్ అరుగు మీద కూర్చున్నారు బాబా. ఈ స్త్రీలు 6 రమ్మన్నారు. గుర్తుపెట్టుకో మెహరా, ఈవేళ నీకు నా ఆజ్ఞ చెబుతూ ఉన్నాను. ఈ రోజు నుంచి నాకు ఏమి కావాలో అన్నీ నీవే చూసుకోవాలి. ఈ జీవితంలో నేను నీకు ఇస్తున్నటువంటి అతి ప్రధానమైనటువంటి బాధ్యత అన్నారు. ఏం కావాలంటే పళ్ళు తోముకోవాలి, బ్రష్తో పళ్ళు తోమాలన్నా, స్నానం చెయ్యాలన్నా, ఆయన బట్టలు ఉతకాలన్నా, ఆయనకు భోజనం వండాలన్నా, ఆయనకు టీ కావాలన్నా, మంచినీళ్లు కావాలన్నా, ఆయన ప్లేటు, తాగే గ్లాసు ఇవన్నీ ఆవిడే దాన్ని భద్రపరుస్తూ శుభ్రం చేస్తూ జాగ్రత్త వహిస్తూ ఉండాలి. ఆ రోజు నుంచి మెహరా పూర్తిగా ఆ గుస్తాజీ దగ్గర అడిగి బాబా వస్తువులు పెట్టి ఏది ఆ ట్రంకు పెట్టి పెద్దది ఉంది, ఆయన కంచము, గ్లాసు ఇవన్నీ బట్టలు అందులో ఉండేవి, అవన్నీ మెహరాకు అప్పగించేశాడు. ఆవిడ అన్ని జాగ్రత్తగా లెక్క చూసుకొని అవన్నీ శుభ్రం చేస్తూ ప్రతిరోజు బాబాకు ఏం కావాలో అవి ఇస్తూ ఉండేది. అప్పుడు మొదలైనటువంటి ఆర్డర్ 1924వ సంవత్సరంలో బాబా మౌనాన్ని ప్రారంభించక ముందే రోజు బాబా ఉదయాన్నే లేచి అక్కడికి వస్తూ ఉండేవారు. ఎక్కడికి? ఈ స్త్రీలు ఉన్నటువంటి ఆ పోస్ట్ ఆఫీస్ భవనం దగ్గరికి వచ్చేవారు. ఎక్కడ ఉండేవారు? బాబా జోపిడీలో ఉండేవారు. వచ్చి అక్కడ ఒక ఖాళీ పెట్టె, ప్యాకేజీ పెట్టి లాంటిది ఒకటి ఉండేది, ఒక పెట్టి. ఆ పెట్టి మీద కూర్చొని పాట పాడుతూ ఉండేవారు. మీరు ఎవరైనా మెహరా వీడియో ఉంది, చాలామంది చూసే ఉంటారు మీరు, అది అందరికీ అందుబాటులో కూడా వచ్చింది, 100 రూపాయలకు 200కు ఉంది. దానిలో మెహరా బాబా మౌనం ప్రారంభించక ముందు ఆయన గాత్రం ఎంత మధురంగా ఉండేదో వర్ణిస్తూ ఆయన పాడే పాటను కూడా పాడి వినిపిస్తుంది అందులో మెహరా.
ఆ పాటను పాడుతూ ఉండేవారట. ఒక్కొక్కసారి చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ శ్రీకృష్ణుడు గోపికలతో ఆడినట్లుగా చిన్న డ్యాన్స్ కూడా చేస్తూ ఉండేవారు. ఆ పాట విని స్త్రీలంతా కంగారు పడి లేచేవారు. అయ్యో, అప్పుడే బాబా వచ్చేసాడు, మనం ఇంకా నిద్రలోనే ఉన్నామని టకటకా తయారైపోయి బాబా దగ్గరకు వచ్చి కూర్చుంటూ ఉండేవారు. బాబాను చూసి స్త్రీ మండలి వాళ్ళు ఎంతో ప్రసన్నులయ్యేవారు. అబ్బా, ఎంత మంచివాడుగా ఉన్నాడో బాబా, ఎంత దయార్ద్ర హృదయుడో అని హాయిగా ఈ పాటలేవి పాడుతూ ఉంటే అనుకునేవారు. కానీ క్షణంలో ఆయన మొహం మారిపోయేది. ఏమాత్రం వీళ్ళు ఆయనకి ఇష్టం లేని పని చేసినా, ఆయనకు ఆటంకం కలిగించినా ఉగ్ర రూపం మండుతూ ఉండే గోళాల్లాగా అయిపోయావు ఆయన కళ్ళు. హడలిపోయి లోపలికి వెళ్ళి దాక్కునేవారు పరిస్థితికి. అందుకే ఫ్రాన్సిస్ బ్రాబజాన్ అన్న మాటలు పదే పదే గుర్తుకొస్తూ ఉంటాయి. ఫ్రాన్సిస్ స్టే విత్ గాడ్ అనేటువంటి ఆ గ్రంథంలో మొట్టమొదటి పేజీలో రాస్తాడు, బాబా నీ గురించి ప్రపంచానికి చెప్పమన్నావు, నీ గురించి వీళ్ళందరికీ నీ దయార్ద్ర హృదయము, నీ కరుణతో కూడినటువంటి నీ తండ్రి పాత్ర ఇవే తెలుసు వీళ్ళకి. కానీ నేను చెబితే నిజం చెప్పాలి కదా, నీ గురించి పూర్తిగా చెప్పాలి, సగం సగం చెప్పకూడదు. నీలో అమాయకమైనటువంటి ఒక గొర్రె మొహం ఉంది, కానీ మరొక ప్రక్క ఉగ్ర రూపంతో రౌద్రంతో ఘీంకరించేటువంటి ఒక సింహం కూడా ఉంది. అది నీ ప్రేమికులకు తెలియకుండా నీవు జాగ్రత్త పడతావు కదా, అందుకని వాళ్లకు తెలియదు, కానీ నేను మాత్రం చెప్పి తీరాలి వాళ్లకు. అమాయకులైన నీ ప్రేమికులు హడలిపోతారని దాన్ని దాచిపెడుతూ ఉంటావు. కానీ ధీశాలురైన కొంతమంది ఉన్నారు నీవెంచుకున్న వాళ్ళు నిరంతరము నీ రౌద్ర రూపాన్ని చూపిస్తూ ఉన్నా కూడా వాళ్ల గుండెల్లో గుణపాన్ని గుచ్చి రక్తం స్రవిస్తూ ఉన్నా నీ వెంటే పరిగెడుతూ ఉంటారు. వాళ్లకు మాత్రమే నీ రౌద్ర రూపాన్ని చూపెడుతూ ఉంటావు. నేను కూడా చూశాను దాన్ని. అది కూడా చెప్పకపోతే నేను పూర్తిగా నిజం చెప్పిన వాడిని కాకుండా పోతాను, అందుకని చెబుతూ ఉన్నాను అన్నాడు. అందుకని అది మనందరికీ తెలియదు. మండలి వాళ్ళ మధ్యకి బాబా చుట్టూ కూర్చునేవారు. మనం చాలా ఉల్లాసంగా ఉండేవారు. మన వాళ్ళంతా సహవాసులు, అవి ఎంత బాగుంటుందండి బాబా దగ్గర అని. కానీ మండలి వాళ్ళు దూరంగా ఒదిగి దండ కట్టుకొని నిలబడేవారు. ఎందుకని? మనతో ప్రసన్నంగానే ఉండేవాడు ఆయన. వాళ్ళ మీద మాత్రం ఆయనకు సంపూర్ణంగా చనువు ఉంది, సంపూర్ణమైన బాధ్యత కూడా వాళ్ళని సంస్కరించాలి. కాబట్టి ఆయనకు ఆ ముఖ్యమైనటువంటి కర్తవ్యము కూడా ఉంది. బాబా ఒక చోట అన్నారు, అవతారుడుగా నేను ఈ భూమి మీదకు వచ్చినప్పుడు నా మొదటి కర్తవ్యము నా మండలి వాళ్లకు సంబంధించి ఉంటుంది. ఫస్ట్ వాళ్ళను సంస్కరించాలి, వాళ్లకు ఆధ్యాత్మికమైనటువంటి ముందడుగును ప్రసాదించాలి. తరువాత నాకు ఆప్తులైన వాళ్ళు ఉంటారు, మండలి వాళ్ళు కాకపోవచ్చు. అంటే ఉదాహరణకు ధనపతిరావు నాయుడు గారు, ఒక భాస్కర్ రాజు గారు, అంటే ఆ రోజుల్లో ఆయనకు ముద్దు బిడ్డలుగా చెప్పదగిన వాళ్ళ బాధ్యత ఉంటుంది. మూడవది నా ప్రేమిక ప్రపంచం. ఇలా 3 రకాల బాధ్యతలు. అలాగే జనబాహుల్యానికి సంబంధించి కూడా ఆఖరిన ఆ బాధ్యత ఉంటుంది. మొట్టమొదటి మాత్రం మండలి వాళ్ళది ఉంటుంది. అందుకనే బాబా వాళ్ళని ఎప్పుడు చిత్రీ పడుతూనే ఉండేవాడు. ఎందుకు? మొట్టమొదటి బాధ్యత అది ఆయనది. ఒకరోజు బాబా మెహరాని పిలిచి, మెహరా నీకు ఇంగ్లీష్ పాట ఏదైనా ఒక్కటి పాడగలవా అని అడిగాడు. చిన్నప్పుడు రైమ్స్ నేర్చుకుని ఇంగ్లీష్ కాన్వెంట్లో చదువుకుని బాగా డబ్బున్నావు కదా, ఒక పాట పాడి వినిపించింది. బాబా అన్నారు, నాకు నేర్పుతావా అని అడిగారు. నేర్పింది. బాబా కాసేపు కూడా పాడి సొంతంగా పాడి వినిపించారు. ఆ పాటను మెహరా ఎప్పుడు పాడి వినిపిస్తూ ఉండేది. మీరు ఆ వీడియో వింటే గనక బాబా ఎలా పాడేవారో కూడా మెహరా ఇమిటేట్ చేస్తూ పాడి
వినిపించింది. నా దగ్గర బాబా ఈ పాట నేర్చుకొని నాకు పాడి వినిపించేవారు అని మెహరా చెప్తుంది. సరే, నవంబర్ 18 అంటే దగ్గరకు వస్తూ ఉన్నాం. బాబా మౌనం ప్రారంభించే రోజులకు దగ్గరలోకి వస్తూ ఉన్నాం. అప్పటికి 7 నెలల ముందు బాబా అన్నారు, వారం రోజుల పాటు నేను ఉపవాసం ఉండబోతూ ఉన్నాను అన్నారు. మౌనం ప్రారంభించబోతూ ఉన్నాను అన్నారు. వారం రోజులు బాబా మాట్లాడకుండా ఎలా ఉండడం అని వీళ్ళంతా కింద మీద పడుతూ ఉన్నారు. సరే, బాబా అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోమన్నారు. ఇక్కడ ఎవరు ఉండొద్దు, ఒక్క గుస్తాజీ మాసాజీ. గుస్తాజీ ఎవరండి? బాబాకు అతి తొలి మండలి శిష్యులలో ఒకడైనటువంటి వాడు గుస్తాజీ. అతను అందరూ సద్గురువులను శవ చేసినటువంటి వాడు. షిరిడీ సాయిబాబా దగ్గర మొదట్లో ఉండేవాడు. ఆయన శరీరం చాలించినప్పుడు పక్కన ఉన్నటువంటి వాడు ఆ సమయంలో అతను. ఆ సమాధి ఖననం అయిపోయిన తరువాత ఉపాసనీ మహారాజు దగ్గరికి చేరాడు. ఉపాసనీ దగ్గర ఉంటూ మేర్వానుకు పరిచయం చేశాడు ఉపాసని కొన్నాళ్ళైన తరువాత నేను ఖాళీ కుండగా మారిపోయానురా, నా ఆధ్యాత్మిక సంపదనంతా మేర్వానికి ఇచ్చేశాను, వాడు కూడా పో నువ్వు అన్నాడు. మేర్వానుతో పాటు వచ్చి పూనా నగరంలో ఆ ఫెర్గూసన్ కాలేజీ రోడ్డు దగ్గర ఆశ్రమంలో ఉంటూ ఉండేవాడు. బాబా అన్నాడు, ఇక్కడ రోజంతా ఖాళీగా ఉండే బదులు నా గురువు హజరత్ బాబాజాను ఉంది, ఆవిడ బాగోగులు చూసుకోరా నువ్వు అని బాబా అక్కడ పనప్పచెప్పాడు. రాత్రి వెళ్ళి అక్కడ ఆవిడికి జాగ్రత్తగా సంరక్షణ చూస్తూ ఉండు అన్నాడు. గుర్తుంది కదండి. ఈ నలుగురు గురువులను సద్గురువులను సేవించినటువంటి వాడు. అంత అదృష్టవంతులు గుస్తాజీ. మరి మాసాజీ ఎవరు? బాబాకు స్వయంగా పిన్ని భర్త. వీళ్ళు ఇద్దరు. ఈ ఇద్దరిని మాత్రం మెహరాబాద్లో ఉండమన్నారు. కానీ జోపిడీకి రాకుండా దూరంగా జాగ్రత్తగా చూస్తూ సంచరించమని చెప్పారు. పాద్రికి మాత్రం నాకు ఏ ఆహారం కావాలన్నా నీళ్లు కావాలన్నా నువ్వే చూసుకోవాలి అని అప్పచెప్పారు. కానీ నా వైపు డైరెక్ట్గా చూడకూడదు, నేల వైపు చూస్తూ ఇలా వచ్చి అక్కడ అది పెట్టి బయటికి వెళ్ళిపోతూ ఉండాలి. ఇది ఆర్డర్ బాబా చెప్పింది. సరే, వచ్చే వారం కొనసాగిద్దామండి. అవతార్ మెహేర్ బాబాకి జై.